వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఏంటి అంటే మనం ఆల్రెడీ యూనిట్ 2 అనేది కవర్ చేసేసాము. ఎవరైనా మిస్ అయినట్టయితే మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంది, డెఫినెట్గా వెళ్ళి వాచ్ చేయండి. సో ఈ రోజుకు ఈ వీడియోలో మనం యూనిట్ 3 అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో యూనిట్ 3లో ఏ టాపిక్స్ ఉంటాయి అని అంటే ఫిజికల్ స్టెబిలిటీ, టెస్టింగ్ ఆఫ్ డోసేజ్ ఫార్మ్స్ అండి. అంటే సాలిడ్స్లో టాబ్లెట్స్, క్యాప్సూల్స్, పౌడర్స్, గ్రాన్యుల్స్ ఈ 4 ఎగ్జాంపుల్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా డిస్పర్ సిస్టమ్స్, ఇంకా మైక్రోబియల్ డికంపోజిషన్. సో దీని ఓవర్వ్యూ ఏంటి, ఫిజికల్ స్టెబిలిటీ ఎలా ఉంటుంది, నోవెల్ డ్రగ్ క్యారియర్స్కి అసలు లిపోజోమ్స్ అంటే ఏంటి, న్యూరోజోమ్స్ అంటే ఏంటి, నానో పార్టికల్స్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంకో నోట్ ఏంటంటే గైస్, మీకు ప్రతి టాపిక్ ఇన్ డెప్త్గా ఒక 15 to 20 మార్క్స్కి కావాలి అంటే స్పెసిఫిక్గా టాపిక్ మెన్షన్ చేయండి, వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మాత్రం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లాస్ట్ మినిట్ రివిజన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఫిజికల్ స్టెబిలిటీ, టెస్టింగ్ ఆఫ్ డోసేజ్ ఫార్మ్స్. కాబట్టి ఫస్ట్ ఫిజికల్ స్టెబిలిటీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. దీని డెఫినేషన్కి వచ్చేసరికి ఫిజికల్ స్టెబిలిటీ రిఫర్స్ టు స్టెబిలిటీ ఆఫ్ డోసేజ్ ఫార్మ్స్. అంటే ఇది అనేది స్టెబిలిటీ ఆఫ్ డోసేజ్ ఫార్మ్ని రిఫర్ చేస్తుంది. ఎంతవరకు టు ఇట్స్ ఫిజికల్ ప్రాపర్టీస్ వరకు. మన ఫిజికల్ ప్రాపర్టీస్ అన్నప్పుడు ఎలాంటి ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే అపియరెన్స్ కావచ్చు, డోసేజ్ ఫార్మ్ది హార్డ్నెస్ కావచ్చు, యూనిఫార్మిసిటీ కావచ్చు, డిస్సొల్యూషన్ కూడా కావచ్చు, ఎలా స్టోరేజ్ ప్రకారంగా. సో ఇన్స్టెబిలిటీ ఉంటే ఎంతవరకు లీడ్ చేస్తుంది అని అంటే ఒకవేళ ఇన్స్టెబిలిటీ ఉందనుకోండి డోసేజ్ ఫార్మ్స్, దానివల్ల మనకి బయోలబిలిటీ తగ్గిపోతుంది. ఇంకా నాన్ కాంప్లెక్స్ పేషెంట్ వాళ్ళు ఎక్కువైపోతారు. ఇంకా ప్రోడక్ట్ కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే మనకి డోసేజ్ ఫార్మ్ కరెక్ట్ ఉంటుందో, ఎప్పుడైతే స్టేబుల్గా ఉంటుందో అప్పుడే కదా పర్ఫార్మెన్స్ అండ్ అబ్జర్ప్షన్ మన బాడీ జరుగుతుంది, మార్కెటింగ్ బాగా జరుగుతుంది. ఒకవేళ అది కరెక్ట్ లేనప్పుడు ఆ ట్యాబ్లెట్ ఏమైనా పర్చేస్ చేస్తారా చెప్పండి, అందుకే రిజెక్ట్ అయిపోతుంది. సో మనలో టైప్స్ లేవా అంటే డెఫినెట్గా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి ట్యాబ్లెట్, క్యాప్సిల్, పౌడర్ అండ్ గ్రాన్యుల్స్. సో ట్యాబ్లెట్ ఫస్ట్ మనము ట్యాబ్లెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. లేటర్ ఆన్ విల్ క్యారీ నెక్స్ట్ చదువుకుంటూ వెళ్దాం. ట్యాబ్లెట్స్కి వచ్చేసరికి ట్యాబ్లెట్స్లో మనకు మళ్ళీ 3 టైప్స్కి క్లాసిఫై అయింది. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి కామన్ స్టెబిలిటీ ప్రాబ్లమ్స్ అండి. సో కామన్ స్టెబిలిటీ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి ఏవైతే నార్మల్గా ఇప్పుడు మనకు ఆల్రెడీ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, సో దాని బేస్ పైన ఉంటుంది. ఇంకా ఎవాల్యుయేషన్ టెస్ట్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ట్యాబ్లెట్ స్టెబిలిటీ. సో కామన్ స్టెబిలిటీ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి మనకి నార్మల్గా ఏంటి ఫిజికల్ ప్రాపర్టీస్లో ఉండేటి ఏంటంటే హార్డ్నెస్, వేరియేషన్. కాబట్టి హార్డ్నెస్ అనేది వేరీ అవుతుంది. అంటే ఇంక్రీజ్ అయింది అనుకోండి, డిస్సొల్యూషన్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, హార్డ్నెస్ అనేది తగ్గిపోయింది అనుకోండి, టాబ్లెట్స్ అనేవి ఫ్రాగ్యులేట్ అయిపోతాయి. సో ఇది ఒక ప్రాబ్లమే కదా. తర్వాత ఫ్రీయబిలిటీ వచ్చేసరికి ఇదనే టాబ్లెట్స్ అని క్రూవబుల్ డ్యూరింగ్ ట్రాన్స్పోర్ట్, అంటే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కష్టం అవుతుంది అని. తర్వాత క్యాంపింగ్ అండ్ లామినేషన్. ఇవి రెండు మీనింగ్ ఏంటంటే ఇది అనేది టాప్ని బాటమ్ని 2 లేయర్స్గా సపరేట్ చేసేస్తుంది. ఇది కూడా ఒక ప్రాబ్లమే కదా. కామన్ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి ఇవి 3. అండ్ ఇంకా 4th వన్కి వచ్చేసరికి డిసొల్యూషన్ అంటే డిసొల్యూషన్ ఎందుకు జరుగుతుంది అంటే హీట్ వల్ల, లైట్ వల్ల, ఆక్సిడేషన్ వల్ల జరుగుతుంది. నెక్స్ట్ 5th మాయిశ్చర్ కంటెంట్. మాయిశ్చర్ ఎఫెక్ట్ వచ్చేసరికి మాయిశ్చర్ ఎందుకు అవుతుంది, స్వెల్లింగ్ వల్ల, మైక్రోబియల్ గ్రోత్ వల్ల, ఇది జరగడం వల్ల దానికి ఉన్న సాఫ్ట్నెస్ ఏదైతే ఉందో అంతా వెళ్ళిపోతుంది. సో కామన్ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి ఏంటి, ఈ 5 ప్రాబ్లమ్స్. ఓకేనా, నేను ఇది మీకు అర్థం అవ్వడానికి రాస్తాను. ఓన్లీ మీరు హార్డ్నెస్, ఫ్రీయబిలిటీ, క్యాపింగ్, డిస్కలరేషన్, మాయిశ్చర్ ఎఫెక్ట్ ఈ 5 రాస్తే మాత్రం సరిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఎవల్యూషన్ టెస్ట్. ఎవల్యూషన్ టెస్ట్కి వచ్చేసరికి మనకి 5 టెస్ట్లు మెన్షన్ చేశాను ఎగ్జామ్లో రాయడానికి. ఫస్ట్ వన్ వచ్చేసరికి హార్డ్నెస్ టెస్ట్. హార్డ్నెస్ టెస్ట్ ఏం మెజర్ చేస్తుంది అంటే మెకానికల్ స్ట్రెంత్ని మెజర్ చేస్తుంది. మరి ఫియబిలిటీకి వచ్చేసరికి సేమ్ అండి, అందులో ఏవైతే ఉన్నాయో ఇందులో సేమ్, ఫియబిలిటీ ఇంకా హార్డ్నెస్ సేమ్. ఫియబిలిటీ టెస్ట్కి వచ్చేసరికి మనకి ఏం చేస్తుంది అంటే ఇది అనేది పర్సంటేజ్ వెయిట్ని లాస్ చేస్తుంది. దానివల్ల దానికి ఒక లిమిట్ ఉంటుంది, ఏంటి 1. ఓకేనా. సో డిసింటిగ్రేటెడ్ టెస్ట్కి వచ్చేసరికి ఇది అనేది పార్టికల్స్ని బ్రేక్ చేస్తుంది, మైన్యూట్ పార్టికల్స్గా చేస్తుంది.
ఫోర్త్కి వచ్చేసరికి డిస్సొల్యూషన్ టెస్ట్, అంటే డ్రగ్ అనేది రిలీజ్ ప్రొఫైల్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. మాయిశ్చర్ కంటెంట్కి వచ్చేసరికి క్యాలస్ ఫిషర్ టైట్రేషన్ లేకపోతే ఎల్ఓడి అని అంటారు. ఓకేనా. నా థర్డ్ టైప్కి వచ్చేసరికి ఫ్యాక్టర్స్ దీనిపై డిపెండ్ అయి ఉంటుంది. ఎన్విరాన్మెంట్, ఫార్ములేషన్, ప్రాసెసింగ్. ఎన్విరాన్మెంట్కి వచ్చేసరికి టెంపరేచర్, దాని హ్యూమిడిటీ అండ్ లైట్. ఓకే. మరి ఫార్ములేషన్కి వచ్చేసరికి దాని ఎక్సిపియన్స్కి బ్రిండర్ ఇంకా లుబ్రికెంట్స్కి మాత్రం జరుగుతుంది. ప్రాసెసింగ్కి వచ్చేసరికి కంప్రెస్డ్ ఫోర్స్ ఉంటుంది, ఇంకా గ్రాన్యులేషన్ మెథడ్ కూడా యూజ్ చేస్తారు. ఓకే. ఇప్పుడు టాబ్లెట్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, క్యాప్సిల్స్. మన క్యాప్సిల్స్లో ఎలా డివైడ్ అవుతుందంటే ఫస్ట్ టైప్, స్టెబిలిటీ ప్రాబ్లమ్స్, ఇంకా ఎవాల్యుయేషన్ టెస్ట్. టైప్స్కి వచ్చేసరికి హార్డ్ ఇంకా సాఫ్ట్ జెలాటిన్, 2 టైప్స్ ఆఫ్ క్యాప్సిల్స్ ఉంటాయి. అందరికీ తెలుసు ఫార్మాస్యూటిక్స్లో మనం మొత్తం 4 years రాసిందే సాఫ్ట్ ఇంకా హార్డ్ గురించి, కాబట్టి మీకు తెలిసిన స్టోరీ అంతా రాసేయడానికి ట్రై చేయండి. ఓకేనా. నేను మీకు ముందే వార్న్ చేశాను, ఇది రివిజన్ పర్పస్కి లాస్ట్ మినిట్కి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ మీకు ఫర్దర్గా డెప్త్గా కావాలి అంటే టాపిక్ మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. డెఫినెట్గా వీడియో చేయడానికి ట్రై చేస్తా స్పెసిఫిక్ టాపిక్ పైన. ఓకే. సో స్టెబిలిటీ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి బిటర్నెస్ ఉంటుంది. అంటే ఎందుకు బిటర్నెస్ వస్తుంది అని అంటే హ్యూమిడిటీ తక్కువ ఉండడం వల్ల బిటర్నెస్ అనేది జరుగుతుంది. ఓకేనా. తర్వాత సాఫ్ట్నింగ్ వచ్చేసరికి స్టిక్కీనెస్ వల్ల జరుగుతుంది, ఇంకా హై హ్యూమిడిటీ కండిషన్స్ వల్ల కూడా జరుగుతుంది. తర్వాత క్రాస్ లింకింగ్ ఎందుకు జరుగుతుంది, జెలాటిన్ అనేది రియాక్ట్ అవుతుంది. ఎందుకు రియాక్ట్ అవుతుంది, ఆఫ్టర్ డిసొల్యూషన్ తర్వాత జెలాటిన్ అనేది రియాక్ట్ అవుతుంది, దానివల్ల క్రాస్ లింకింగ్ అనేది జరుగుతుంది. తర్వాత సెల్ఫ్ డిఫార్మేషన్, ఇది అనేది ఎందుకు అక్కర్ అవుతుంది అంటే టెంపరేచర్ ఇంకా మాయిశ్చర్ వల్ల అక్కర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఎవాల్యుయేషన్ టెస్ట్. సేమ్ డిసింటిగ్రేషన్, డిసొల్యూషన్, మాయిశ్చర్ కంటెస్ట్, సెల్ ఇంటిగ్రేషన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, టాబ్లెట్స్ అయినా సరే క్యాప్సిల్స్ అయినా సరే ఏవైతే మీరు ప్రాబ్లమ్స్ రాస్తారో అవే టెస్ట్ కింద కూడా రాయొచ్చు. ఒకవేళ మీకు గుర్తు లేకపోతే దీని గురించి డిఫైన్ చేయండి. చేసిన తర్వాత స్టెబిలిటీ ఇంకా ఎవాల్యుయేషన్ టెస్ట్ రెండిట్లో సేమ్, కాకపోతే యాక్చువల్లీ ఇదంతా అవసరం లేదు, కాకపోతే మీకు అర్థం అవ్వడానికి నేను రాసాను. ఓన్లీ మీరు హెడ్డింగ్స్ పెట్టినా సరిపోతుంది. ఓకే. మరి పెట్టిన తర్వాత ఎవాల్యుయేషన్ టెస్ట్లో కూడా మళ్ళీ మీరు సేమ్గా రాయొచ్చు. ఓకే. రైట్. ఇప్పుడు టాబ్లెట్స్ అయిపోయింది, క్యాప్సిల్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, పౌడర్స్ ఇంకా గ్రాన్యువల్స్. సో ఇవి రెండు ఏంటంటే 2 టైప్స్కి డివైడ్ అయింది. ఒకటి ఇన్స్టెబిలిటీ ఇష్యూస్ వల్ల, ఇంకోటి ఎవాల్యుయేషన్ టెస్ట్ వల్ల. సో ఇన్స్టెబిలిటీ ఇష్యూస్కి వచ్చేసరికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అంటే కేకింగ్ ఫామ్ అవుతుంది, ఎందుకంటే మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల లమ్స్గా ఫామ్ అవుతుంది. అంటే నార్మల్గా పౌడర్ ఇట్లా ఉందనుకోండి, ఇప్పుడు మనదే పౌడర్ కావచ్చు, లేకపోతే మనం ఫేస్ పెట్టుకుంటాం కదా పాండ్స్ పౌడర్, సో ఆ పౌడరే కావచ్చు, లేకపోతే మనం ఇంట్లో గోధుమ పిండి, బియ్యం పిండి ఉంటాయి, కొంచెం వాటర్ రాగానే ఏమవుతుంది, లమ్స్లా ఫామ్ అయిపోతుంది. ఎందుకు అంటే మాయిశ్చర్ అనేది దానికి అబ్జర్వ్ అయిపోతుంది కాబట్టి. కేక్నింగ్ అంటే ఏంటి, అది. ఓకేనా. నెక్స్ట్ సెగ్రిగేషన్కి వచ్చేసరికి డిఫరెంట్ సైజెస్, అంటే సపరేషన్ జరుగుతుంది పార్టికల్స్ తోటి, ఎట్లా డిఫరెంట్ సైజెస్ పైన డిపెండ్ అవుతూ. నెక్స్ట్ మాయిశ్చర్ అబ్జర్ప్షన్ వచ్చేసరికి హైడ్రోస్కోపిక్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ వల్ల అబ్జర్వ్ చేసుకుంటాయి. ఓకేనా. తర్వాత లాస్ ఆఫ్ ఫర్బిలిటీ, అంటే ప్రాసెసింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది డోసింగ్ వల్ల కూడా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఎవాల్యుయేషన్ టెస్ట్. పౌడర్స్ ఇంకా గ్రాన్యువల్స్ సేమ్ కదా, సేమ్ ఫ్లో ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే యాంగిల్ ఆఫ్ రిపోజ్ మెయింటైన్ చేయాలి, బల్క్ డెన్సిటీ ఉండాలి, ట్యాప్ డెన్సిటీ ఉండాలి, ఇండెక్స్ని దాని రేషన్ మెజర్ చేయాలి, మాయిశ్చర్ కంటెంట్ చేయాలి, ఫ్లో ప్రాపర్టీస్ని చేయాలి. సో నేను ఏమని మెన్షన్ చేసే టాబ్లెట్స్కి క్యాప్షూల్స్కి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో దాని ఎవాల్యుయేషన్ కూడా సేమ్ రాయొచ్చు అన్న. మరి పౌడర్స్కి కూడా అలానే రాయొచ్చా అని మీకు అడిగితే లేదు, పౌడర్స్కి గ్రాన్యువల్స్ రెండు ఒకటే. ఓకేనా. మీరు ఎగ్జామ్లో ఒకవేళ సపరేట్గా చదువుకునే అవసరం, ఏది ప్రిపేర్ అయినా ఒకటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇష్యూస్ ఎవాల్యుయేషన్ టెస్ట్ పౌడర్స్ అండ్ గ్రాన్యువల్స్ సేమ్ ఉండదు, అవి రెండిట్లో సేమ్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ స్టెబిలిటీ ఆఫ్ డిస్పర్స్డ్ సిస్టమ్. ఫస్ట్ స్టెబిలిటీ అంటే ఏంటి చెప్పండి, ఇది అనేది యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ని మెయింటైన్ చేస్తుంది, అంటే రిటైన్ చేస్తుంది. ఎట్లా ఇన్రివర్సబుల్ చేంజెస్ వలన చేస్తుంది. అయిన తర్వాత మన డిస్పర్స్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఇది అనేది ఏం కన్సిస్ట్ చేస్తుంది, డిస్పర్స్ ఫేజ్ని కన్సిస్ట్ చేస్తుంది, మీడియంని. ఫేజ్ అంటే ఇంటర్నల్, మీడియం అంటే ఎక్స్టర్నల్.
సో మరి టైప్స్కి డివైడ్ అవ్వదా అంటే సస్పెన్షన్స్కి ఎమల్షన్స్కి డివైడ్ అవుతుంది. సస్పెన్షన్స్కి వచ్చేసరికి సాలిడ్ నుండి లిక్విడ్గా చేంజ్ అవుతుంది. ఎమల్షన్ అంటే లిక్విడ్ నుండి లిక్విడ్గానే చేంజ్ అవుతుంది, అంటే లిక్విడ్ ఇన్ లిక్విడ్, సాలిడ్ ఇన్ లిక్విడ్. సో ఇప్పుడు టైప్స్కి వచ్చేసరికి ఇన్స్టెబిలిటీ ఆఫ్ డిస్పర్స్ సిస్టంలో ఫిజికల్, కెమికల్ అండ్ మైక్రోబియల్. ఓకేనా. ఫిజికల్కి వచ్చేసరికి ఇందులో మెథడ్స్ అండి, అంటే ఎట్లా జరుగుతుంది దీని గురించి మళ్ళీ మీరు ఫర్దర్ సెంటెన్సెస్ రాసుకోవచ్చు. ఫస్ట్ వన్ సెడిమెంటేషన్, క్రీమింగ్, అగ్రిగేషన్, ఫేజ్ సపరేషన్. అంటే ఫేజ్ ఎలా సపరేషన్ అవుతుంది, మీరు దీని హెడ్డింగ్స్ పెట్టి దీని గురించి కొంచెం ఇండెప్త్ 2 to 3 సెంటెన్సెస్ రాసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ మార్క్స్. ఓకే, ఎందుకంటే మనం క్వశ్చన్ పేపర్లో 1A అండ్ B, ఏలో మీకు ఒకటే టాపిక్ పైన రాయమనొచ్చు, లేకపోతే 2 టాపిక్స్ రాయమనొచ్చు అన్నప్పుడు ఇది కొంచెం రాయాలి. మొత్తం ఒకటే క్వశ్చన్ ఏబీ లేకుండా ఇచ్చారు అంటే ఒకలాగా రాయాలి కదా. సో డిపెండ్స్ ఆన్ యువర్ మార్క్స్, దాన్ని బట్టి మీరు రాసుకోవచ్చు. సో కెమికల్ ఇన్స్టెబిలిటీకి వచ్చేసరికి డిగ్రేడేషన్, ఆక్సిడేషన్, ఇంకా హైడ్రోలిసిస్ గురించి కొంచెం రాయడానికి ట్రై చేయండి ఒకవేళ ఎక్కువ మార్క్స్ గురించి అడిగితే. మైక్రోబిల్కి వచ్చేసరికి గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ ఫంగై. నౌ స్టెబిలిటీ ఆఫ్ సస్పెన్షన్స్. అసలు సస్పెన్షన్స్ అంటే హెట్రోజీనియస్ సిస్టమ్స్. అవనేటి ఎక్కడ ఇన్సాలబుల్గా ఉంటాయి, సాలిడ్లో ఇన్సాలబుల్గా ఉంటాయి, సాలిడ్ పార్టికల్స్లో. ఎక్కడ, లిక్విడ్స్లో. ఎంతమందికి సస్పెన్షన్స్ టైప్స్ గుర్తున్నాయో కామెంట్ చేయండి. సో స్టెబిలిటీకి వచ్చేసరికి మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే సెడిమెంటేషన్ ఫామ్ అవుతుంది. సెడిమెంటేషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి ఏదైనా ఉంది అనుకోని హార్డ్ సర్ఫేస్ లేకపోతే ఏదైనా వేసిన తర్వాత డైరెక్ట్గా వచ్చి వాటర్లో సెటిల్ అవుతుంది, మీద ఎక్కడ ఎయిర్లో వాటర్లో ఉండదు. అంటే హెవీ పార్టికల్స్ దాన్ని సెడిమెంటేషన్ అంటాం, అంటే ఆ ప్రాసెస్ని. ఎందుకు ఇక్కడ సెడిమెంటేషన్ అంటే గ్రావిటీ పుల్ చేస్తుంది వాటిని, కాబట్టి కిందకి వచ్చి సెటిల్ అవుతాయి. సెడిమెంటేషన్ అంటే అంతే. కేకింగ్కి వచ్చేసరికి ఆల్రెడీ మీకు చెప్పాను, పౌడర్, ఫేస్ పౌడర్ అనుకుంటే ఎగ్జాంపుల్ గుర్తుందా, ఉంటే లైక్ చేయండి కదా మరి. ఓకే, కేక్ వచ్చేసరికి ఫార్మేషన్ ఆఫ్ హార్డ్ కంపాక్ట్ సెడిమెంటేషన్, ఇంకా డిఫికల్ట్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఫాకలేషన్ ఇంకా డిఫాకలేషన్. ఫాకలేషన్కి డిఫాకలేషన్కి డిఫరెన్స్ ఏంటంటే ఇది అనేది అగ్రిగెంట్స్ని లాస్ చేస్తుంది, ఈజీగా డిస్పోజ్ అవుతుంది, ఫాస్టర్గా సెటిలింగ్ జరుగుతుంది. మరి డీఫోకలేషన్కి వచ్చేసరికి ఇండివిజువల్ పార్టికల్స్ ఉంటాయి, స్లోగా సెటిల్ అవుతుంది. అంటే ఇది ఎంత ఫాస్ట్గా సెటిల్ అయితే అంత స్లోగా సెటిల్ అవుతుంది, రివర్స్ రాయొచ్చు. ఇది కేక్ని ఫామ్ చేస్తున్నప్పుడు ఇది కేక్ని ఫామ్ చెయ్యదు. ఓకే రైట్. నా ఇప్పుడు ఫోర్త్ టైప్కి వచ్చేసరికి క్రిస్టల్ గ్రోత్. ఇది అనేది హాక్స్వర్డ్ రైపెనింగ్. ఓకే, సో స్మాల్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిజాల్వ్ అయిపోతాయి ఎక్కడ, లార్జర్ వన్స్ పైన. దానివల్ల ఇన్స్టెబిలిటీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. అమ్మయ్యా, సస్పెన్షన్స్ ఇన్స్టెబిలిటీ అయిపోయింది. మరి అయిపోయినట్టేనా, లేదు. ఎమల్షన్స్ ఉంది కదా, ఓన్లీ సస్పెన్షన్స్ అయింది. ఓకే, ఎమల్షన్స్ అంటే ఏంటంటే 2 ఇన్మిసిబుల్ లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో ఒకటే డిస్పర్స్డ్ మీద ఉండడం. ఎమల్షన్స్లో టైప్స్కి వచ్చేసరికి ఆయిల్ ఇన్ వాటర్ అండ్ వాటర్ ఇన్ ఆయిల్. దాని ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి క్రీమింగ్ అంటే అప్వర్డ్గా డౌన్వర్డ్గా మూమెంట్ జరుగుతుంది డ్రాప్లెట్స్. ఇంకా ఫాకలేషన్ అంటే మెర్జింగ్ లేకుండా డ్రాప్లెట్స్ అనేటివి అగ్రిగేట్ అయిపోతాయి వితౌట్ మెర్జింగ్. ఓకే, నెక్స్ట్ ఏంటి క్రాకింగ్, ఫేజ్ ఇన్వర్షన్ ఒకటి. అలా ఫేజ్ ఇన్వర్షన్ అంటే ఏం లేదండి, ఒక ప్రాసెస్ ఉంటే ఇది రివర్స్గా జరగడం. సో దీనికి ఎవల్యూషన్కి వచ్చేసరికి సస్పెన్షన్, సెడిమెంటేషన్ వాల్యూ ఉంటుంది, పార్టికల్ సైజ్ అనాలిసిస్ ఉంటుంది, విస్కాసిటీ ఉంటుంది. ఎమల్షన్స్కి వచ్చేసరికి గ్లోబల్ సైజ్ అనాలిసిస్ ఉంటుంది, జీటా, పొటెన్షియల్, విస్కాసిటీ, ఫేస్ సస్పెన్షన్ స్టడీ. మీకు ఇంకెక్కువ మ్యాథ్స్ అయితే కొంచెం డిఫైన్ చేయండి, హెడ్డింగ్ పెట్టండి, విస్కాసిటీ అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి, అలా రాయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మైక్రోబియల్ డికంపోజిషన్. సో మైక్రోబియల్ డికంపోజిషన్కి వచ్చేసరికి ఇది అనేది బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో, లైక్ బ్యాక్టీరియా కావచ్చు, ఫంగై కావచ్చు, అంటే మైక్రోబియల్ గ్రోత్ వల్ల ఏదైతే ఒక డ్రగ్ ఉంటుందో దాన్ని బ్రేక్ డౌన్ చేయడం. ఓకేనా. సోర్సెస్కి వచ్చేసరికి రా మెటీరియల్స్, వాటర్, ఎన్విరాన్మెంట్ అండ్ ప్యాకింగ్. ఎఫెక్ట్స్కి వచ్చేసరికి డ్రగ్ ఉన్న పొటెన్సీ లాస్ అయిపోతుంది, తర్వాత ప్రోడక్ట్ అనేది టాక్సిక్గా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, బ్యాడ్ ఆర్డర్ అండ్ డిస్కలరేషన్. ప్రివెన్షన్కి వచ్చేసరికి ప్రిజర్వేటివ్స్ వల్ల మనం ప్రివెంట్ చేయొచ్చు, స్టెరిలైజేషన్ ప్రాసెస్ వల్ల మనం దాన్ని ప్రివెంట్ చేయొచ్చు, జిఎంపి
గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ ప్రాసెసింగ్, ఇంకా ప్రాపర్ ప్యాకేజింగ్ వల్ల కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో మేజర్ ప్రాబ్లంకి వచ్చేసరికి లిక్విడ్ డోసేజ్ ఫార్మ్స్ అండి, అంటే సెమీ సాలిడ్ డోసేజ్ ఫార్మ్స్, డిస్పర్స్ సిస్టమ్స్ వల్ల అవుతుంది. మార్క్స్ ఎక్కువ ఉంటే సెమీ సాలిడ్, మీరు చిన్న పిల్లలు కాదు, యూఆర్ నాట్ బీ ఫార్మసీ ఫ్రెషర్స్ ఆర్ ఫస్ట్ ఇయర్. బీఫామ్ ఫస్ట్ ఇయర్స్కి అయితే లేకపోతే మీరు చదువుతుంటే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బట్ మీరు ఆల్రెడీ ఫామ్ కాబట్టి డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తలేను, జస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఫేమ్ రాయాలి అని మాత్రమే చేస్తున్న వీడియో, ఓకేనా. సో మెకానిజంకి వచ్చేసరికి మెకానిజం ఏం లేదండి, మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి, అవి అనేది డ్రగ్స్ని డిగ్రేడ్ చేస్తాయి, అది ఒక మెకానిజం. టైప్స్కి వచ్చేసరికి హైడ్రోలైసిస్, ఆక్సిడేషన్, ఫర్మెంటేషన్ జరుగుతుంది. హైడ్రోలైసిస్ అంటే ఏంటి, బ్రేక్ డౌన్ ఆఫ్ ఎస్టర్స్, ఇక్కడ ఎస్టర్స్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. ఆక్సిడేషన్లో డిగ్రేడేషన్ గురించి రాయొచ్చు. ఫర్మెంటేషన్కి వచ్చేసరికి షుగర్స్, ఎగ్జాంపుల్ ఇస్ షుగర్స్. ఓకే, ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే ప్రోడక్ట్ సేఫ్టీ ఎన్ష్యూర్ చేస్తుంది, డ్రగ్ డిగ్రేడేషన్ని ప్రివెంట్ చేస్తుంది, షెల్ఫ్ లైఫ్ని ఇంక్రీజ్ చేస్తుంది, రెగ్యులేటరీ స్టాండర్డ్స్ని మీట్ చేస్తుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఓవర్వ్యూ, ఇంకా ఫిజికల్ స్టెబిలిటీ ఆఫ్ నోవెల్ డ్రగ్స్, ఇంకా క్యారియర్స్, లైపోజోమ్స్, ఇంకా నియోజోమ్స్, ఇంకా నానో పార్టికల్స్. స్టెప్ బై స్టెప్ వెళ్దాము. ఫస్ట్ నోవెల్ డ్రగ్ క్యారియర్స్ అంటే ఏంటో చెప్తాను. నోవెల్ డ్రగ్స్ క్యారియర్స్కి వచ్చేసరికి ఇవనేది అడ్వాన్స్ డెలివరీ సిస్టమ్స్. ఎందుకు డిజైన్ చేసిళ్ళు అంటే బయోలబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి, అంటే కంట్రోల్డ్ రిలీజ్ని ప్రొవైడ్ చేయడానికి, ఇంకా స్పెసిఫిక్ టిష్యూస్ పైన టార్గెట్ చేయడానికి నోవెల్ డ్రగ్ క్యారియర్స్ అనేవి అడ్వాన్స్గా డెలివరీ సిస్టమ్స్గా డిజైన్ చేశారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఫిజికల్ అండ్ స్టేబుల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల అంటే స్మాల్ సైజ్ వలన, ఇంకా సర్ఫేస్ ఎనర్జీ వలన ఇంప్రూవ్ అవుతాయి, ఓకేనా. ఇప్పుడు మీకు నోవెల్ డ్రగ్ క్యారియర్స్ అంటే ఏంటో అర్థమవుతుంది అనుకుంటా. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి లైపోజోమ్స్. లైపోజోమ్స్ అంటే ఇవన్నీ వెసికులర్ సిస్టమ్స్, దీంతో కంపోజ్డ్ అయి ఉన్నాయి, ఫాస్ఫో బైలేయర్స్ ఎన్క్లోజింగ్ తోటి కంపోజ్డ్ అయి ఉన్నాయి. ఇవన్నీ నాన్ అంటే అక్వస్ కోర్ తోటి ఎన్క్లోజ్ అవుతున్నాయి, ఓకేనా. ఇంకా ఏంటి అంటే ఫిజికల్ స్టెబిలిటీ ఇష్యూస్కి వచ్చేసరికి అగ్రిగేషన్ అండ్ కన్ఫ్యూజన్ జరుగుతుంది, ఇంకా వెజికల్స్ కంబైన్ అయిపోతాయి, అంటే సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల దేనికి లీడ్ చేస్తుంది, ఇన్స్టెబిలిటీకి లీడ్ అవుతుంది. సెకండ్ వచ్చేసరికి లీకేజ్ ఆఫ్ డ్రగ్, అంటే డ్రగ్ అనేది ఆటోమేటిక్గా లీకేజ్ జరుగుతుంది. డ్రగ్ అనేది ఏం ఎస్కేప్ చేస్తుంది, ఫిజికల్స్ ఎస్కేప్ చేస్తుంది ఓవర్ టైమ్గా. థర్డ్ పాయింట్కి వచ్చేసరికి సెడిమెంటేషన్. సెడిమెంటేషన్ ఏమవుతుంది, సెటిలింగ్ ఆఫ్ వెజల్స్. ఇంకా ఆల్రెడీ చెప్పాను, ఎక్కువ హెవీ పార్టికల్స్ ఉంటే డైరెక్ట్ బాటమ్కి వచ్చి సెటిల్ అవుతాయి అనుకుంటా. సో ఫేజ్ ట్రాన్సాక్షన్ అంటే లిపిడ్ బైలేయర్ అనేది చేంజ్ అవుతుంది, అంటే జెల్ ఉన్నది లిక్విడ్ స్టేట్గా కన్వర్ట్ అవుతుంది. ఆక్సిడేషన్ హైడ్రోలైసిస్ అంటే అబ్బా ఎప్పటి నుంచో చదువుతున్నారు, ఏ అప్పర్ స్కూల్ నుండి బిఫోర్ 10th. అక్కడ ఏం లేదండి, ఫాస్ఫోలిపిడ్స్ డిగ్రేడేషన్ అనేది స్టెబిలిటీని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇంతేనా అంటే ఎస్ ఇంతే. మరి దీనిలో ఫ్యాక్టర్స్ ఏమున్నాయంటే ఎవ్రీ సేమ్ ఫ్యాక్టర్, టెంపరేచర్, pH, అయోనిక్ స్ట్రెంత్, లిపిడ్ కంపోజిషన్. ఓకే, మీకు క్వశ్చన్ అడుగుతా, చెప్పండి లిపిడ్ కంపోజిషన్ అంటే ఏంటి, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. డెఫినెట్గా మీకు మీ కామెంట్ అనేది నెక్స్ట్ వీడియోలో హైలైట్ చేయడానికి ట్రై చేసి ఎవరైనా చెప్తే, ఓకేనా, ఇన్ ఎనీ క్లాస్. ఓకే, మెథడ్స్కి వచ్చేసరికి కొలెస్ట్రాల్లో యూజ్ చేస్తారు, అంటే ఇంకా మెమరీని స్టెబిలైజ్ చేస్తుంది, లో టెంపరేచర్లో స్టోర్ చేస్తారు, ఫ్రీజింగ్ ఇంకా డ్రైయింగ్ అనేది జరుగుతుంది. సో ఫ్రీజింగ్ డ్రైయింగ్ని మనం ఏమంటాం, లియోఫిలైజేషన్ అని అంటాం, ఓకేనా. నా ఎవాల్యుయేషన్ పారామీటర్స్కి వచ్చేసరికి పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ రెండు ఉంటాయి, ఎన్పర్మెంటింగ్ ఎఫిషియన్సీ జరుగుతుంది, లీకేజ్ రేట్ అనేది ఉంటుంది, జీటా పొటెన్షియల్ అనేది ఉంటుంది. అమ్మయ్యా, లైపోజోమ్స్, లియోజోమ్స్ అయిపోయింది. ఇప్పుడు నియోజోమ్స్. ఓకే, ఎవరైతే ఇప్పటివరకు ఒక కామెంట్ కూడా చేయలేరో వాళ్ళకి క్వశ్చన్ ఏంటంటే దీనిని డివైడ్ చేస్తున్నా, నియో అంటే ఏంటి, జోమ్స్ అంటే ఏంటి, మెన్షన్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే రైట్. సో దీని డెఫినేషన్ ఏంటంటే వెజికల్స్ అనేవి ఫామ్ అయితే నాన్ అయోనిక్ సర్ఫెంటెన్స్ నుంచి, అంటే ఏవైతే ఫాస్ఫోలిపిడ్స్ ఏవైతే ఫామ్ అవ్వాలో ఈ ఫాస్ఫోలిపిడ్స్ అంటే జనరల్ ఫాస్ఫోలిపిడ్స్ ఫామ్ అవ్వాలి, దాని ప్లేస్లో నాన్ అయోనిక్ సర్ఫెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ ప్రాసెస్ని లేకపోతే ఏవైతే ఫామ్ అయితే నాన్ అయోనిక్ సర్ఫెంట్స్ని మనము ఆ వెజికల్స్ని నియోజోమ్స్ అని పిలుస్తాం. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది అని అనుకుంటున్నా. ఎంత బాగా చెప్తున్నందుకైనా ఒక లైక్ చేయొచ్చు కదా.
రైట్. ఇప్పుడు అడ్వాంటేజెస్‌కి వచ్చేసరికి మోర్ కెమికల్‌గా స్టేబుల్ ఉంటుంది. కాస్ట్ ఎఫెక్టివ్‌గా ఉంటుంది. లెస్ ఆక్సిడైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఫిజికల్ స్టెబిలిటీ ఇష్యూస్‌కి వచ్చేసరికి అగ్రిగేషన్, లీకేజ్ ఇంకా ఫ్యూజన్. ఫ్యూ ఓకే. ఫ్యూజన్‌కి డిఫరెన్స్ చెప్పండి. రైట్. అగ్రిగేషన్ అంటే ఏం లేదంటే వెసికల్ అనేది క్లస్టరింగ్ జరుగుతుంది. అంటే అటు ఇటు మూవ్ అవుతుంది. లీకేజ్‌కొచ్చేసరికి అందరికీ తెలుసు. డ్రగ్ అనేది ఓవర్ టైమ్‌గా యూజ్ చేయడం వల్ల లాస్ అనేది జరుగుతుంది. డ్రగ్ లాస్ అనేది జరుగుతుంది. ఫ్యూజన్‌కొచ్చేసరికి వెసికల్స్ అనేటివి మెర్జ్ అయితాయి. ఫ్యూజన్‌లో ఏమవుతుంది అంటే ఈ ఎఫ్ఐ అంటే డివైడ్ చేస్తుంది. ఫ్యూజన్ అంటే కంబైన్ చేస్తుంది. అందుకే అడిగా కామెంట్ చేయండి అని. ఓకే. ఫ్యాక్టర్స్‌కొచ్చేసరికి సర్ఫాక్టెంట్ టైప్ ఉంటుంది. కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. టెంపరేచర్. ఓకే. స్టెబిలిటీ ఇంప్రూవ్‌మెంట్‌కొచ్చేసరికి సర్ఫాక్టెంట్ అనేది ఆప్టిమైజ్ అవుతుంది. ఇంకా కొలెస్ట్రాల్ రేషియో గూడా అవుతుంది. ప్రాపర్ స్టోరేజ్ కండిషన్స్ ఉంటాయి. యూసేజ్ ఆఫ్ స్టెబిలైజేషన్స్ అంటాం. ఎవాల్యుయేషన్ టెస్ట్‌కొచ్చేసరికి వెసికల్ సైజ్ ఉంటుంది. డ్రగ్ అనేది ఇంటర్‌ప్రిమ్ అవుతుంది. ఇన్ విట్రో రిలీజ్ అంటాం. స్టెబిలిటీ స్టడీస్‌లా గూడా మనం యూజ్ చేస్తాం. హమ్మయ్య! 2 అయితే అయిపోయాయి. ఇప్పుడు థర్డ్ వన్‌కొచ్చేసరికి నానో పార్టికల్స్. నానో పార్టికల్స్ అంటే ఏం లేదండి. సాలిడ్ కొలాయిడల్ పార్టికల్స్ అనేటివి అంటాం. అంటే దీని సైజ్ ఎక్కడి వరకు రేంజ్ అయి ఉంటుందంటే 1 నుండి 1000 నానోమీటర్ వరకు నానో పార్టికల్స్ అనేది ఉంటుంది. టైప్స్‌కొచ్చేసరికి పాలిమెట్రిక్ నానో పార్టికల్స్, సాలిడ్ లిపిడ్ నానో పార్టికల్స్, నానో క్రిస్టల్స్. ఓకేనా? మరి ఫిజికల్ స్టెబిలిటీ వల్ల ఇష్యూస్ ఏంటి అంటే అగ్రిగేషన్ జరుగుతుంది. అగ్రిగేషన్ అంటే ఏం లేదండి. అగ్లోమెరైజేషన్ అంటాం. అంటే పార్టికల్స్ అనేవి స్టిక్ అయిపోతాయి టుగెదర్‌గా. స్టిక్కీ అన్నట్టు. సో, పార్టికల్ గ్రోత్ ఉంటుంది. సెకండ్ వన్‌కొచ్చేసరికి ఈ పార్టికల్ గ్రోత్ ఏం లేదండి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎంత టైం పెరిగితే అదే పార్టికల్ సైజ్ అంత వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మనమేమో చిన్నగా ఉన్నప్పుడు ఉన్న హైట్‌లో ఇప్పుడు ఉన్నామా? టైం వెళ్ళిన కొద్దీ మనం ఎంత హైట్ అయిపోయాం చెప్పండి? డ్రగ్ డ్రగ్ ఎక్స్‌పాన్షన్‌కొచ్చేసరికి ఇదనేది క్యారియర్ నుండి డ్రగ్ అనేది డైరెక్ట్ బయటకొచ్చేస్తుంది. ఓకేనా? క్యారియర్‌లో ఉండదు డ్రగ్. ఇంట్లో ఉండా ఎళ్ళిపోతా అంటారు కదా! సో, అప్పుడప్పుడు మీరు కూడా ఈ కేటగరీకొస్తారు. ఓకేనా? నెక్స్ట్ సెడిమెంటేషన్. గ్రావిటీ వల్ల పైనున్నది కూడా కిందకొచ్చేయడం. ఆల్రెడీ సెడిమెంటేషన్ మనకి యూనిట్‌లో అంటే ఈ సబ్జెక్ట్‌లో ఎన్ని సార్లు వచ్చిందో కామెంట్ చేయండి. రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్‌కొచ్చేసరికి పార్టికల్ సైజ్, సర్ఫేస్ చార్జ్, టెంపరేచర్, పీహెచ్. మెథడ్స్‌కొచ్చేసరికి స్టెబిలైజేషన్ అంటే సర్ఫాక్టెంట్స్‌ని యూజ్ చేయడం వలన చార్జ్ స్టెబిలైజేషన్ అంటే జీటా పొటెన్షియల్ అనేది దీనివల్ల ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రీజ్ డ్రైయింగ్ అంటే కన్వర్ట్ ఇంటూ డ్రై పౌడర్ లేకపోతే కంట్రోల్ స్టోరేజ్ కండిషన్స్ కూడా. ఎవాల్యుయేషన్ పార్టికల్స్‌కొచ్చేసరికి పార్టికల్ సైజ్, జీటా పొటెన్షియల్, డ్రగ్ రిలీజ్ ప్రొఫైల్, స్టెబిలిటీ స్టడీస్. ఓకే. దీస్ ఆల్ యూ నీడ్. ఓకేనా? ఇంపార్టెన్స్‌కొచ్చేసరికి అసలు ఈ సబ్జెక్ట్‌లో ఇంపార్టెన్స్ లేదు. బట్ మనం ఎందుకు మెన్షన్ చేస్తున్నాం? ఎక్స్‌ట్రా మార్క్స్ కోసం. లేకపోతే నోట్, లేకపోతే రైట్ అబౌట్ ఇంపార్టెన్స్ 2 మార్క్స్, 3 మార్క్స్, 5 మార్క్స్ అడగొచ్చు కదా! సో, అందుకు. సో, నోట్‌కొచ్చేసరికి ఇదనేది డ్రగ్ లోడింగ్ ఎఫిషియన్సీ అని అంటాం. అంటే ఇదనేది ఇంక్లూజ్ చేస్తుంది. అంటే మొత్తం ఎన్ష్యూర్ చేస్తుంది కంట్రోల్ డ్రగ్ రిలీజ్‌ని. ఇదనేది డోస్ వేరియేషన్‌ని ప్రివెంట్ చేస్తుంది. షెల్ఫ్ లైఫ్‌ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. సక్సెస్‌ఫుల్‌గా యూనిట్ 3 కూడా కంప్లీట్ చేశాము. చేసినందుకు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోకి చేయకున్నా ఇంత ఎఫర్ట్స్ పెట్టి, టైం పెట్టి, ఇంత మంచి ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకైనా ప్లీజ్ ఒక లైక్ చేయొచ్చు కదా నా కోసం. అండ్ మన ఛానల్ ఓన్లీ ఫార్మా కంటెంట్ మాత్రమే ఉంది కాబట్టి ఛానల్‌ని విజిట్ చేయండి. మీకు నచ్చితే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మనకి కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. సో, మీరు మీ సబ్స్క్రైబర్స్ తోటి హ్యాపీగా చిట్ చాట్ చేయొచ్చు. అంటే మాట్లాడొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.